నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. ఓ మహిళా ఎమ్మెల్యే ఆ నియోజకవర్గ రూపురేఖలు మారుస్తుందా? రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దటానికి జోరుగా ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఇప్పటికే అభివృద్ధి పథంలో ఆ నియోజకవర్గం దూసుకుపోతుందా? రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దటానికి నడుము బిగించిన మహిళ ఎవరు? ప్రభుత్వ నిధులతో పాటు సొంత నిధులను ఖర్చు పెట్టి పేద ప్రజల మనసు దోచుకున్న ఆ మహిళా ఎమ్మెల్యే ఎవరు? ఇంతకీ ఎవరా మహిళా ఎమ్మెల్యే? ఏంటి ఆ నియోజకవర్గం? వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఇదివరకు ఎప్పుడూ రాజకీయంగా వినపడని కనపడని పేరు, కానీ ఇప్పుడు రాష్ట్రమంతా వినబడుతుంది. మొట్టమొదటిసారిగా రాజకీయాల్లోకి వచ్చి భారీ మెజార్టీతో గెలుపొందిన మహిళా ఎమ్మెల్యేగా గుర్తింపు పొందారు. 18 నెలలకే రాష్ట్ర రాజకీయాలలో తనకంటూ ఓ ప్రత్యేకమైనటువంటి ముద్ర వేసుకున్న మహిళా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభివృద్ధిలో దూసుకువెళ్తున్నారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు తెలుగుదేశం పార్టీలో చేరి టికెట్టును దక్కించుకున్నారు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. ఆమె భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. 2024 ఫిబ్రవరిలో వైసీపీని వీడి మార్చి నెలలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎన్నికల చివరి క్షణంలో టికెట్టు దక్కించుకున్నారు. అంతేకాకుండా అదే ఎన్నికల్లో గెలిచి చూపించారు. అయితే నెల్లూరు జిల్లాలో డెల్టా ప్రాంతంగా రాజకీయాల్లో ప్రత్యేకమైనటువంటి స్థానం కలిగిన కోవూరు నియోజకవర్గంకు గతంలో రాజకీయ ఉద్దండులు ఎంతో మంది ఎమ్మెల్యేలుగా పనిచేశారు. కానీ మొట్టమొదటిసారిగా మహిళా ఎమ్మెల్యేగా 50,000 భారీ మెజార్టీతో చరిత్రలో నిలిచారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాత్రమే. ఈ మహిళా ఎమ్మెల్యే గెలుపుతో నియోజకవర్గ అభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కుతున్నాయి. నియోజకవర్గంలో విడవలూరు, కొడవలూరు, బుచ్చిరెడ్డిపాలెం, ఇందుకూరుపేట మొత్తం 5 మండలాలు ఉన్నాయి. ప్రతి మండలంపైన ఓ ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి మండలంలో అభివృద్ధి పనులపైన పురోగతిని పెంచుతున్నారు. ఓవైపు ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు 100% చేరువయ్యేలా పాత కొత్త నాయకుల కలయికతో ప్రణాళికలు రచించి సక్సెస్ అయ్యారు. మరోవైపు స్వతహాగా సేవాభావం కలిగినటువంటి వ్యక్తి కావడంతో తన భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ విపిఆర్ ఫౌండేషన్ ద్వారా తమ యొక్క సొంత నిధులను వెచ్చించి నియోజకవర్గంలో ప్రభుత్వం చేయలేని పనులను కూడా చేపడుతూ అందరినీ అబ్బురపరుస్తున్నారు. పరిశ్రమలకు అనువైనటువంటి కొడవలూరు మండలంలో పరిశ్రమల స్థాపనకు శ్రీకారం చుట్టారు. ఇఫ్కో కిసాన్ సేజ్లో పలు కంపెనీల ఏర్పాటుకు కూడా కృషి చేశారు. దీంతో జిల్లాలో పెట్టుబడులతో పాటుగా ప్రజలకు భారీగా ఉపాధి లబ్ధి చేకూరుతుంది. నగర పంచాయతీగా ఉన్నటువంటి బుచ్చిరెడ్డిపాలెంను గ్రేడ్ 2 మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేయడంతో పాటు త్వరలో బుచ్చి మాస్టర్ ప్లాన్కు శ్రీకారం చుట్టారు. ఇక బుచ్చిలో ముంబై జాతీయ రహదారి ఆధునీకరణకు ఎంపీ సహకారంతో 8.5 కోట్ల నిధుల మంజూరుకు కృషి చేశారు. 18 నెలల్లో బుచ్చిరెడ్డిపాలెం రూపురేఖలు మార్చారు. పేరుకే నియోజకవర్గ కేంద్రమైన కోవూరులో అభివృద్ధి అడుగుపడలేదు. కానీ ప్రశాంతమ్మ సహకారంతో త్వరలో కోవూరును నగర పంచాయతీగా చేయనున్నట్లు తీపి కబురు అందించారు. ఎన్నికలకు ముందు అవినీతి రహిత, వివాదరహిత కోవూరు లక్ష్యంగా పనిచేస్తానని ఆమె ఇచ్చినటువంటి హామీకి కట్టుబడి ఉంటూ నియోజకవర్గంలో ఇసుక, మట్టి, మద్యం, కోళ్ల వ్యర్థాల తరలింపు వంటి మాఫియాలపైన ఉక్కుపాదం మోపారు. ఎమ్మెల్యే సాహసోపేత నిర్ణయాలు, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలతో కోవూరు నియోజకవర్గం సస్యశ్యామలంగా మారుతుంది. తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు ఇటీవలే నిర్వహించిన రహస్య సర్వేలు నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి ప్రశాంతమ్మ అభివృద్ధి పరంగా నెంబర్ 1 స్థానంలో ఉన్నట్లు సర్వే రిపోర్టులు వచ్చిందని, దీంతో చంద్రబాబు నాయుడు కూడా ఎంతో ఆనందంగా ఉన్నారని టాక్ వినిపిస్తుంది. త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో వేమిరెడ్డి ప్రశాంతమ్మ పేరు గట్టిగా వినిపిస్తుందట. సేవా దృక్పథం, అనుకున్న పని ఖచ్చితంగా చేయాలి అనుకునే మనస్తత్వం ఉన్న ప్రశాంతమ్మకు మంత్రి పదవిస్తే జిల్లాలో అభివృద్ధి పరుగులు పెడుతుందని చంద్రబాబు అనుకుంటున్నారట. దీంతో మంత్రి పదవి ఖచ్చితంగా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి రావడం తథ్యమని జిల్లాలోని ప్రతి ఒక్కరూ నోట వినిపిస్తున్నటువంటి మాట. ఇంతటి అభివృద్ధి చేస్తున్నారు కాబట్టే అధిష్టానం సైతం ప్రాధాన్యత ఇస్తుంది. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిను తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల పాలక మండలికి సంబంధించి సభ్యురాలుగా 2024 అక్టోబర్ 30న ప్రభుత్వం నియమించింది.